కొన్ని కథలు మనకి ఎప్పటికీ తెలియవు. అలాంటి కథల గురించి మనం పట్టించుకోము. మన పక్కనే అలాంటి జీవితాలున్నా ఎప్పుడూ వాటి గురించి ఆలోచించము. అలాంటి కథని శేఖర్ కమ్ల పరిచయం చేశాడు. ఒక బెగ్గర్ ప్రపంచం ఎలా ఉంటుందో తెర మీద చూపించాడు. అట్ ద సేమ్ టైం ఒక అంతరాలు చూపించాడు. డౌన్ ట్రేడ్ కథలు మనం ఎన్నో చూసాం, కానీ శేఖర్ కమ్ల కుబేరాలో చేసిన ప్రయత్నం తర్వాత ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఇంతకంటే డౌన్ ట్రేడ్ కథలు ఇంకెవరైనా చెప్పగలరా అనే సందేహం కలుగుతుంది. ముఖ్యంగా దేవా పాత్రలో ధనుష్ చేసిన నటనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. శేఖర్ కమ్ల గారు చాలా ప్రమోషనల్ ఈవెంట్లో కానీ ఆడియో రిలీజెస్లో కానీ అన్నట్టు ఈ పాత్రను ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు. 1 నుంచి 100 వరకు ఆప్షన్స్లో ధనుషే ఉంటాడు ఈ పాత్ర చేయటానికి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం బతుకుతున్న ప్రపంచంలో మనకు తెలియని ప్రపంచాలు చాలా ఉంటాయి. ఒకటి ధనిక ప్రపంచం, దాన్ని మనం ఎలాగో ఎక్స్పీరియన్స్ చేయలేము. అలాగే ఒక బెగ్గర్ ప్రపంచాన్ని, మనకు తెలియని 2 ప్రపంచాలని ఒక సామాన్యుడు ఎక్స్పీరియన్స్ చేయని 2 ప్రపంచాలని మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసి ఒక డ్రామా నడపడంలో శేఖర్ కమ్ల చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ పాత్రల గురించి మాట్లాడుకోవాలి. దీపక్ పాత్ర పోషించిన నాగార్జున గారు కానీ, లేకపోతే దేవా పాత్ర పోషించిన ధనుష్ గారు కానీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత, అంటే 40 years కెరియర్లో నాగార్జున గారిని ఒక పాత్రగా చూసాం, దీపక్గా మాత్రమే చూసాం. ఆ పాత్రలోని ఒక వేరియేషన్స్ కానీ, ఆ పాత్ర ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఒక మంచి నుంచి అతనికి ఎదురైన పరిస్థితులకి తల ఉంచుకుంటూ సొసైటీ మీద కానీ సిస్టమ్ మీద కానీ కోపంతో అతని ప్రయాణం ఎలా సాగి ఎలా ముగుస్తుంది అనేది ఒక కంప్లీట్ ఆర్క్ దీపక్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. ఆ పాత్రకి నాగార్జున గారు 100కి 100% న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్కి ప్రాణం పోశారు. అంటే చాలా రోజుల తర్వాత 40 years కెరియర్లో వినూత్నమైన పాత్రలు నాగార్జున గారు చాలా చేశారు. ఒక అన్నమయ్య, శివ, హలో బ్రదర్ లాంటి పాత్రలు చేశారు. షిరిడి సాయి లాంటి పాత్రలు చేశారు. వర్సటాలిటీ ఉన్న ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. కానీ దీపక్ రోల్ మాత్రం ఒక స్టాండ్అవుట్ అవుతుంది ఆయన కెరియర్లో. అంత బాగా పెర్ఫామ్ చేశారు. ఇక ధనుష్ విషయానికి వస్తే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పాత్రలో అతని తప్ప ఇంకెవరిని ఊహించలేము. అణువణువు నటించాడు. అంటే అరికాలు నుంచి నెత్తి వరకు నటన అతనిలో తొణికిసలాడిందని చెప్పవచ్చు. అంత బాగా చేశాడు. ఆర్టిస్టు క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ బాడీ లాంగ్వేజ్ని లో వేరియేషన్స్ చూపించడంలో బెగ్గర్ క్యారెక్టర్ని ఎలా నడుస్తాడు, అతను ఎలా కూర్చుంటాడు, అతను ఎలా మాట్లాడతాడు, అతను ఎలా చూస్తాడు అనే విషయంలో ధనుష్ చేసిన హోంవర్క్ మాత్రం ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండిపోతుంది. ఆ నటనకి గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ దేవా క్యారెక్టర్ ఎప్పుడు ఒక రెఫరెన్స్గా మిగులుతుంది అంటున్నాం, ఏమాత్రం సందేహం లేదు. అలాగే ధనుష్ చేసిన చాలా వెరైటీ ఆఫ్ రోల్స్లో ఈ పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ పాత్రలో ఆయన కనపరిచిన ప్రతిభకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బాగా చేశాడు. రష్మిక రోలు ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్న రోల్స్ కానీ, యానిమల్ కానీ, చావా కానీ ఇలాంటి మూవీస్లో చాలా డిఫరెంట్ రోల్స్ చేస్తుంది. అన్నిటికంటే భిన్నమైన క్యారెక్టర్ ఇందులో ప్లే చేసింది. హీరో హీరోయిన్స్ అనకూడదు వీళ్ళ పాత్రల్ని. వీళ్ళు ఒక ముఖ్య పాత్రలు, వాళ్ళ మధ్య ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ సన్నటి గీతని శేఖర్ కమ్ల గారు మెయింటైన్ చేశారు. అందుకే ఆ కథ అంత రియలిస్టిక్గా, అంత హృదయంగా తయారైంది. ఎక్కడ హీరో హీరోయిన్ అనే పదాలు రిలీజ్కి ముందుకు వాడేమో కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం వాళ్ళని హీరో హీరోయిన్స్గా చూడలేము, ఒక పాత్రలుగానే చూస్తాము. అంత బాగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా డౌన్ ట్రేడ్ కథలు అనేవి మన తెలుగు తెరలో చాలా తక్కువగా వస్తాయి. అంటే మనకి అట్టడుగు వర్గాలు కానీ, మనం పట్టించుకొని జీవితాలు, అంటే సమాజానికి దూరంగా బతికి సమాజంలో అంతగా గుర్తింపు లేని జీవితాలు చాలా ఉంటాయి. వాటిని ఒక పాత్రలుగా సినిమాల్లోకి తీసుకురావటమే కష్టం అనుకుంటే, ఆ ప్రపంచంని పరిచయం చేస్తూ ఆ ప్రపంచంలోని ఒక పాత్రని హీరో చేసిన శేఖర్ కమ్ల నిజమైన హీరో అని చెప్పాలి. అత్యద్భుతంగా ఆ పాత్రని డిజైన్ చేశారు. ఆ పాత్రలోని అమాయకత్వం కానీ, ఆ పాత్రలోని మొండితనం కానీ, ఆ పాత్ర మనుషుల్ని నమ్మే తీరు కానీ అద్భుతంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళల్లో కూడా ఒక దైవత్వం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక డైలాగ్స్లో ఉంటాయి, నీ చేతులు కూడా దేవుడి చేతులే అని రష్మిక అంటుంది. అలాంటి సన్నివేశాలు కానీ, లేకపోతే ఒక బిచ్చగట్ట కొడుకు చేతులు మీదుగా ఒక అత్యంత ధనవంతుడు ముష్టి తీసుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది ప్రీ క్లైమాక్స్లో. ఆ సన్నివేశం అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అంత బాగా, అంటే ఇప్పటి వరకు మనకి కొత్త తరహా కథలు రావట్లేదు, కొత్త తరహా సన్నివేశాలు పుట్టట్లేదు అని ఏదైనా ఒక చిన్న అసంతృప్తి ఉండే వాళ్ళకి కుబేరా ఒక బెస్ట్ ఆన్సర్గా ఉంటుంది. అంత మంచి సన్నివేశాలు, కొత్త కాన్ఫ్లిక్ట్స్, అలాగే కొత్త పర్సెప్షన్ ఆఫ్ లైఫ్ చూపించారు. అది ఆ విషయంలో
విషయంలో శేఖర్ కమ్లా గారు ఒక 10 అడుగులు ముందుకేశారు అని చెప్పవచ్చు. ఒక కంటెంట్ పరంగా, కాన్ఫ్లిక్ట్ పరంగా, పాత్రలు డిజైన్ చేయటం పరంగా, అట్ ద సేమ్ టైం కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం. అంటే అది ఫిక్షనల్ వరల్డ్ కాదు, ఎప్పుడు మన చుట్టుపక్కల ఉండే ప్రపంచమే. మనం కన్ను పడని ప్రపంచం మీద ఆయన సినిమా కన్ను పడింది, ఆయన రాత పడింది, ఆయన చెయ్యి వాళ్ళ జీవితాల చుట్టూ కదిలింది. అందుకే ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది, ఈ ప్రయాణం చాలా కొత్తగా అనిపించింది, ఈ సన్నివేశాలు చాలా కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా చూసుకుంటే కుబేరా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని అందించింది, కొత్త ఎమోషన్స్ని సర్వ్ చేసింది. అట్ ద సేమ్ టైం మనిషిలో సాటి మనిషి మీద నమ్మకం కోల్పోకూడదనే ఒక అంతర్లీనంగా ఒక పాయింట్ని గుర్తు చేసింది. అలాగే మన రోజు లైఫ్లో చాలామంది మనకి పాస్ ఆన్ అవుతుంటారు. వాళ్ళ వైపు ఒకసారి చూస్తే అక్కడ జీవితం, అక్కడ ఒక ప్రపంచం కనిపిస్తుంది. వాళ్ళని మనం పట్టించుకోము. బట్ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ మీద కూడా ఒక చిన్న కన్సర్న్ ఏర్పడిద్ది. అలాంటి మూవీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ డ్రైవ్ చాలా బాగుంది, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బాగుంది. ఈ సినిమాకి తెర మీద కనిపించే హీరోస్ నాగార్జున, ధనుష్ అయితే తెర మీద కనిపించిన మరో హీరో డిఎస్పి ఇచ్చిన అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మరో లెవెల్లో తీసుకెళ్ళింది. డిఎస్పి ఒక ఉప్పెన చేయగలరు, ఒక పుష్ప చేయగలరు, ఒక కుబేరా చేయగలరు. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా తనకున్న వర్సటాలిటీ, దానికున్న ప్రతిభ, అతని సంగీతానికి ఉండే పదునేంటో కుబేరాలో మరోసారి ప్రూవ్ అయింది. అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అసలు సినిమాకి ఆడియన్స్ని కనెక్ట్ చేయడంలో తెర మీద వాళ్ళ కష్టం, తెర మీద ఉన్న వాళ్ళ ప్రతిభ ఎంత ఉందో డిఎస్పి ప్రతిభ కూడా అంతే ఉంది. అంత బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సాంగ్స్ కూడా సిచ్యువేషన్ పరంగా వస్తాయి. రెగ్యులర్గా శేఖర్ కమ్లా గారి సినిమాలో కనిపించే లైటర్ వేమ్ ఎమోషన్స్ కానీ, లేకపోతే లవ్ థీమ్స్ కానీ ఇందులో కనిపించవు. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లరు. చాలా కొత్తగా ఈ కథ డ్రైవ్ అవుతుంది. పాత్రలు కొత్తగా ఉంటాయి, సన్నివేశాలు కొత్తగా ఉంటాయి కాబట్టి కొత్తగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. నిజంగా తెలుగు సినిమా కథల్లో కుబేరా అనేది ఎప్పటికీ ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. శేఖర్ కమ్లా గారి చేసిన ఈ ప్రయత్నం మాత్రం కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా మంచి రివ్యూస్ వినిపిస్తున్నాయి. మంచి రెవెన్యూ వైపుగా కుబేరా ప్రయాణం చేస్తున్నాడు. శేఖర్ కమ్లా గారు చేసిన ఈ ప్రయత్నం అంటే ఆర్ట్ పరంగా ఎంత అప్రిషియేషన్ ఉందో, అట్ ద సేమ్ టైము కమర్షియల్గా కూడా అంతే సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.